హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బతుకులు. సో నేను రీసెంట్గా స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడైతే లుజెన్ అనే ఏరియాలో ట్రాన్స్పోర్ట్ మ్యూజియంకి అయితే వెళ్ళాను. సో ఈ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం ఏంటి అంటే నిజంగా చిన్న పిల్లలకి రియల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అంటే ప్రాక్టికల్గా ఎలా చూపించాలి అనే దానికోసం అయితే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి చదువులు బట్టి చదివించే విధానానికి రియాలిటీగా అసలు ఎలా ఉండిద్ది అనే ఎడ్యుకేషన్ సిస్టమ్కి రీసెంట్గా అయితే ఒక అనగనగానే మూవీ చూశాను. దెన్ శక్తి అనే ఒక మూవీ చూశాను. ఆ శక్తి అనే మూవీలో మనం చదువుకున్నది మన కోసం కాకుండా అవతల వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేలా చేయాలి అనేది ఆ ఒక్క మెసేజ్. అదేవిధంగా నేను ఈ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడైతే చిన్నపిల్లలకి నిజంగా రియల్ హ్యాపీనెస్ ఏంది అనేది నాకు ఈ మ్యూజియంకి వచ్చిన తర్వాత అయితే అర్థమైంది. అసలు మనకైతే కంట్రోల్ తెలియకుండా ఎట్లా పడితే అట్లా వెహికల్ తోలుతూ ఉంటాం. బట్ ఇక్కడ చూసారా, చిన్న పిల్లలకి ఆ మ్యూజియంకి వచ్చినారు. అక్కడ ముందు పక్క అయితే మనకి డైరెక్షన్స్ ఉంటాయి, నువ్వు డ్రైవింగ్ ఎలా చేస్తున్నావు ఏంది అనేది. అవి చిన్న పిల్లలకి అవగాహన కోసం. సో ఆ విధంగా అయితే చిన్నపిల్లలకి రియల్ ఎడ్యుకేషన్ అనేది ఆ స్విట్జర్లాండ్లో ఆ మ్యూజియంలో అయితే నేను చూశాను. నిజంగా చాలా బాగుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు మానసిక వికాసం కోసం అయితే అక్కడ ఆడుకోవడానికి ఇవి బొమ్మలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనలాగా సెల్లుల్లో గేమ్స్ ఇవి కాకుండా వాళ్ళకి రియల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఇట్లా అన్ని ప్రాక్టికల్గా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే డైరెక్షన్స్, ఇక్కడ రౌండ్ అబౌట్లు ఉంటాయి, ఫార్వర్డ్ డైరెక్షన్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది అక్కడ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. థ్యాంక్ యూ.